అంబర్పేటలో తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేసిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీఆర్ఎస్ అధ్యక్షులు కవిత. ప్రభుత్వాన్ని మనం చూసినాం. ఆనాడే ఇక్కడ తమ్ముడు ప్రవీణ్ గారు కానీ, అభిలాష్ గౌడ్ కానీ, హమీద్ కానీ, శేఖర్ కానీ, అందరికీ పురుషోత్తం కానీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పనిచేయడం చాలా సంతోషం. ప్రభుత్వం కానీ సిస్టమ్ కానీ ఈ రోజు ఆలోచన చేస్తుంది, భయపడుతుందంటే అంబర్పేటలో ఉన్న ఈ యువశక్తి సోదరుడు ప్రవీణ్ కానీ, అభిలాష్ కానీ, అమీర్ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ రోజు జెండా కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేసినటువంటి తమ్ముళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా మనకెవ్వరికీ ఉచితంగా విద్య కానీ వైద్యం కానీ ఇవ్వాలన్న ఆలోచన లేదు. जरूर इंशाल्लाह एक दिन ऐसा आएगा जब हमारी तेलंगाना रक्षण सेना आप सबकी दुआओं से हुकूमत में आएगी, और जिस दिन हम हुकूमत में आएंगे हम आपके बेटी होने के नाते, आपके बहन होने के नाते आपसे वादा करते हैं, आपके जेब में से एक भी रुपया आपके बच्चे के स्कूल फीस के लिए नहीं जाएगा, चाहे वो प्राइवेट हो सरकारी हो, पूरा का पूरा एजुकेशन आपके लिए आपकी सरकार, आपकी बेटी, आपके बच्चों को पढ़ाएंगी. और सेम थिंग हेल्थ में भी, हॉस्पिटल में भी, प्राइवेट हॉस्पिटल में भी जाना है. जितनी भी बड़ी बीमारी होगी जरूर आपकी सरकार आपके लिए मैं खड़े होके फ्री में मुफ्त में इलाज करवाऊंगी. ఇవాళ రెండే రెండు ప్రధాన అంశాలు పేదవారికి ఇబ్బంది అయ్యే అంశాలు. పిల్లల్ని స్కూళ్ళలో చదివించుకోవాలంటే ఫీజు కట్టలేక తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఏమన్నా ఇబ్బంది అయి హాస్పిటల్లో పడితే వైద్యం చేయించుకోవడానికి లక్షలు కట్టలేని పరిస్థితి. మరి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మాటలు చెప్తున్నాయి, కానీ విద్య వైద్యం మాత్రం ఎవరు ఉచితంగా ఇవ్వట్లేదు. నేను ఒక ఆడబిడ్డగా మీ ఇబ్బంది తెలిసినటువంటి బిడ్డగా మాట ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా ఫ్యూచర్ లో మీ దయ ఉంటే తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మీ చెల్లెగా మీ బిడ్డగా ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలైనా, ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లలైనా, ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా ఉచితంగా ఇవి రెండు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. మరి అలా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీగా అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, గల్లీలలో మంచిగా వసతులు లేకపోవడం కావచ్చు, అన్నిటికన్నా ఎక్కువ పేదవాళ్ళకి ఇల్లు లేకపోవడం కావచ్చు. అందరూ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఇల్లు ఇస్తామని, కానీ ఇల్లు మాత్రం వచ్చింది కనబడతలేదు. ఎవరికి వచ్చినాయంటే ఎమ్మెల్యే ఎన్నికలు తిరిగేటోళ్లకు ఒకటి కాదు రెండు ఇల్లు వస్తాయి, అంతేగాని మామూలుగా సాదాసీగా ఉన్న పేద ప్రజలకు మాత్రం ఇంట్లో వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో విషయంలో కూడా మీకు తెలిసి ఒక ఆడబిడ్డగా నాకెంత బాధ ఉంటుందో, ఆడవాళ్లకు సొంత ఇంట్లో లేకపోతే ఎంత రంది ఉంటుందో నాకు తెలుసు. నెల కిరాయి కట్టేటప్పుడల్లా గుర్తుకుంటాం మనం, ఇదే మన సొంత ఇంటికి కట్టుకుంటే ఎంత బాగుంటుందని. అవునా కదా? ఆ బాధ తీరాలంటే ఖచ్చితంగా మీ ఆడబిడ్డగా నాకు అవకాశం ఇవ్వండి అని కూడా మిమ్మల్ని కోరుతున్నా. ఇవాళ ఇక్కడ ఈ జెండా ఎగిరిందంటే ఉట్టిగా ఎగిరలే, మన ఆడవాళ్ళ ఆత్మగౌరవం కోసం ఎగిరినటువంటి జెండా ఈ జెండా. ఆడవాళ్లను అనగలుగుతా ఉంటే అట్లా కాదు, మేము కూడా రాజకీయం చేయగలుగుతాం, మేము కూడా ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నామని ఆత్మగౌరవ పతాకగా ఎగురుతున్న జెండా ఈ జెండా. మన సెంటిమెంట్ కలర్ పసుపు జెండా కాబట్టి ఈ పసుపు జెండాకు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. మరి ఇవాళ తెలంగాణ రక్షణ సేన మొత్తం 119 నియోజకవర్గాల్లో జెండా కార్యక్రమాలు చేసుకుంటుందంటే రెండే రెండు బలాలు నాకున్నాయి. మా యువజన మిత్రులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా యూత్ అంతా ఇవాళ తెలంగాణలో ఒక ఖచ్చితమైన మంచి బాధ్యత ఉన్న పార్టీ కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ ఈ టీంలో కూడా చూస్తే యావరేజ్ ఏజ్ 30 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండదు మా దగ్గర. మరి అటువంటి యువశక్తి ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ. మీ కోసం పనిచేసే పార్టీ, మన కోసం జాబ్సే కాదు కంపల్సరీ మీరు ఒక 100 మందికి జాబ్స్ ఇచ్చేలా ఎట్లా చేయాలని ఆలోచించే పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతా ఉంది. ఆ జెండా నిలబెట్టండి, ఆ జెండా అధికారంలోకి రావడానికి కృషి చేయండి. ఖచ్చితంగా మన జీవితంలో కూడా మార్పు వచ్చే విధంగా మీ సోదరిగా, మీ అమ్మగా మీతో పాటు ఉండి నేను కృషి చేస్తానని తెలియజేస్తూ
మరి అంబర్పేటలో ఇలా ఫస్ట్ జెండా ఎగిరింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో అంబర్పేటలో అన్ని డివిజన్స్ లో పోటీ చేస్తాం. ఫ్యూచర్ లో అంబర్పేట ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేటటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఇంత మంచి సమయం ఇచ్చింది, ఇంత ప్రశాంతంగా నేను చెప్పేటువంటి మాటలు ఇచ్చినందుకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. అంబర్పేటలకు నాకు లొల్లైతుంది. ఎందుకు తెలుసా? జై తెలంగాణ చేయకపోతే నాకైతే కోపం వస్తాను. చేయకపోతే అందరూ పక్కన లాస్ట్ జై తెలంగాణ.